మా బబిత నా బుజ్జి కదా, తినమ్మా. తిను 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 తిను. అగో నువ్వు తినకపోతే ఆ పిల్లి తినేస్తుందంట. తినమ్మా. తిను 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 తిను. అది నువ్వు పెద్దగా అవ్వాలా, మంచిగా చదువుకోవాలా, గొప్పగా బతకాలా. తినమ్మా. తిను 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 తిను. అది ఈ అమ్మని మంచిగా చూసుకోవాలి కదా నాన్న. తిను తల్లి. తిను 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 తిను. ఏమైందమ్మా? వద్దా? ఇగో ఇది ఆఖరి సారమ్మా. తిను తల్లి. అది ఆ బంగారం. ఏమ్రా రాములు ఇట్లా వచ్చినావు? ఏం లేక ఊటీనే వచ్చా. అమ్మా బయట బుజ్జి అక్క, అన్నీ నీ పోలికలేనే దీనికి. అవునారా? అవునక్క, మనసు కూడా నీలాగా మంచిగా ఉండాల. నీ ఆయన లెక్క మాత్రం ఉండొద్దు. ఉంటది లేరా. నువ్వు తిన్నావా? తిన్నాక ఇంటికాడ తినేయాల. నువ్వు తిన్నావా లేదా? ఏడరా, ఇప్పుడే దాన్ని పెట్టినా కదా, ఇప్పుడు తింటా. ఇక సరే నువ్వు తిన్నాక నేను మళ్ళా జర చెప్పిన తర్వాత వస్తా. నేను తింటా గాని ఇంతకీ నువ్వెందుకు వచ్చినావురా? అక్క అది చెప్పురా, ఏమైంది? నువ్వు తిన్నాక నేను మళ్ళా వస్తా. ఏమైందిరా చెప్పు. నీ ఆయన ఊరోళ్ళు కొట్టినరాక. మళ్ళా ఏం చేసిండ్రా? మన పార్వతక్క ఉంది కదా, తప్ప తాగి పార్వతక్క కూతురు మీద పోయిండంట. ఎప్పుడురా? పొద్దున్నే అక్క. అందరూ పక్క పక్క ఉండే కాబట్టి ఏం కాలే. అంతా నా కర్మరా. అయినా ఎట్లక్క ఇట్లయితే? చిన్న పిల్లల మీదకి పోతే ఎట్లా? 6 ఏళ్ళు కూడా లేవు దానికి. రోజు నా మీద పడుతుంది, సరిపోతలేదా ఆయనకి ఊరోళ్ళ మీద పడనికే? అయినా పోలీసుల కన్నా పట్టించేటుండే కదరా, ఎందుకు వదిలేను? పోలీసుల దాకా పోతుందా అక్క? మన పెద్దయ్య దగ్గర ఆగిపోతుంది కదా. ఆయన ఒకడు, ఆయన మంచిగా ఉంటే ఊరు ఎప్పుడో మంచిగా ఉంటుండే. అయ్యా మంచోడే అక్క. ఇక ఇప్పుడు అవన్నీ ఎందుకు తీ, నేను వస్తా. అక్క నేను చెప్పినానికి టామీ ఆయనతో అనగలవు, నన్ను దాంతోడు. లేదురా, నేనేం చెప్పను. అయినా ఏం చెప్పాలి, ఈయనటోనికి చెప్పినా మంచిగా. అవునక్క, నువ్వేం ఫిగర్ చేయకు. పో తినిపో, నేను వస్తా. సరేరా. ఎవడు చెప్తే బుద్ధి వస్తుందో ఈయనకి. రేపు నా బిడ్డ పెరిగి పెద్దయితే దాని మీద పడితే అమ్మో. చిచ్చిచి, కూతురు మీద పడతారా? అయ్యా కోటర్ తెప్పిస్తావురా దొంగ కొరక. మళ్ళా నీ దుకాణం కొట్లో వస్తే నా చెప్పు తీసుకొని కొట్టు. సావిత్రి, అప్పుడే పడినవేమే? సావిత్రి లేవు లేవు, అడు అన్నం పెట్టు. చినిగింది, అంగి చినిగింది. అవునే చినిగింది. రేపు ఉతికినాక గుట్టు పెట్టు. చినిగిందంటే చినిగింది, నీకెందుకే? ఎవరు కొడితే చినిగింది? నన్ను
అన్న ఎవరు కొడతాడే? ఊరోళ్ళు. ఎవరు చెప్పిండ్రే నీకు? ఎవరు చెప్తేనే చిన్న పిల్ల మీదకి ఓనికి సిగ్గు లేదు. అయినా రోజు నా మీద పడుతూ ఏంది అట్లా చూస్తున్నావు? నేను నీకు ఏడో దీన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దీని మొహాన్ చూడలేక వస్తున్నా. సావిత్రి, సావిత్రి, ఇది ఇంకా రావలేదా? సావిత్రి, ఇంకా పన్నావేమే? లేవు. నిన్ను చూసి నీ పిల్ల కూడా ఎట్లా నేర్చుకుంటది. లేవు. ఇదేది కవిత? నీ ఏటి మోహదారా యారు పెట్టావే? పడుకునేటప్పుడు ఇక్కడే ఉండే కదయ్యా. అక్కడే కూర్చొని ఎత్తుతా వస్తుందా? పో ఎత్తుకో. ఎర్రగా బుర్రగా ఉందని ఎప్పుడు ఎత్తుకుపోయిందా? సావిత్రమ్మ, ఏం సంగతి? అంతా మంచిగానా? ఏమరా రాములు అట్లా బిగించుకొని పోయింది? ఏం సావిత్రమ్మ, ఏమైందిరా దీనికి? ఏమో అయ్యా. ఏమరా నర్సి, ఏమైందిరా? నీ పిల్లమేం మాట్లాడతలేదు? ఏం చేసినాడా దీన్ని? నేనేం చేయలేదయ్యా, నా కూతురు కనిపిస్తలేదు. కనిపిస్తలేదా? అవునయ్యా, పొద్దు నుంచి ఎదిగి ఇప్పుడే వచ్చిన. దానికి 6 నెలలు కూడా కాలే కదరా. సరిగా పాకని కూడా రాదు. అట్టెట్లమ్మా ఏమైతుంది? పోయి మంచిగా ఎత్తుకుపో. చుట్టుపక్కల మొత్తం చూసినాయ్యా, ఏడ కనిపించలే. రాములు, నువ్వేం చేస్తున్నావు? పోయి ఊళ్ళో మంచిగా ఎత్తుకురాపో. అయ్యా, పోలీసులు గట్టి చెప్పమంటావా అయ్యా? పోలీసు వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఇంకా నేనెందుకురా? మనతో నాకపోతే అప్పుడు చూద్దాం. నువ్వు నడు. సరే అయ్యా. సంటి పిల్లలు చూసుకోకపోతే ఏం బతుకుతారు? ఎట్లా బతుకుతారు? రాత్రి గాయబ్ అవుతుందని మేము కలగన్నామయ్యా. ఎవడెత్తు పోయిండు ఏమో, ఏం అర్థమవుతలేదు. ఎవడెత్తుకోపోయినా మన ఊరు దాటిపోడు. అయినా నీ బిడ్డని ఎత్తుకుపోయి ఏం చేస్తారా? అదే కదయ్యా, పైసలు గిట్ట అమ్మిస్తారా? అయ్యింది 1000 పైసలు అమ్మేసినావులే.
తాగుపోతుందా ఈ 1000-2000 అమ్మేసినావులే. నేను అమ్మలేనయ్యా, అయినా నేనేది అమ్ముతాయ్యా? అమ్మితే 10-20 రోజులు పని పాట లేకుండా తాగుకుండా బతకచ్చు కదరా. నేను అమ్మలేనయ్యా, అయినా ఏందయ్యా ఆడపిల్లని కనుడేదండకంటే అటంది పైసలు పెట్టుకొని పెంచుకొని అంత దండగ పని ఎవరు చేస్తారయ్యా? దండగేంద్రా దండగా, ఇప్పుడు ఆడబిడ్డ అని ఏ చెత్త కుండలతో పడేలే కదా. నేను పడేలేనయ్యా, అయినా ఏందయ్యా అస్తమానం నన్నే అంటావు? నేను తాగి గమ్మును పన్నా అంతే, నాకేం తెలియదు. నేను కూడా గదే అంటున్నా, తాగి ఏ చెత్త డబ్బులో పడేసినావా ఏందని. ఇందే గట్లే పైన చూస్తున్నావు, అట్నే కూర్చుంటే పోయింది తిరిగి వస్తుందా? నువ్వు ఆగయ్యా, దీని మస్తు ఎక్కువైంది. ఏందే అట్లనే ఏదో చూస్తున్నావు? అదేమన్నా సచ్చిందా ఏమన్నా? నీ అమ్మ నీకు ఎట్లా కాదే. నా ముందే దాని మీద ఎగురుతున్నావా? అమ్మన కూసో కూసో. అవురా, నువ్వు పడేయలే ఓన్ కమ్మేయలే. ఊడైనా బయటోడు ఎక్కువైనా ఏంది? ఆడెవడో ఎందుకు ఎక్కువైనా తెలియదు, అసలు ఎవడైనా ఎక్కువైందో లేదో కూడా తెలియదు. అవునయ్యా, ఇటు తోసలేదు. అయ్యా అయ్యా, ఊరంతా ఎత్తుకున్నామయ్యా, పిల్లజాడ ఆడలేదు. మొత్తం ఎత్తికినావా? ఎట్లారా ఇట్లయితే? ఎట్లా నర్సి, ఏం చేద్దాంరా? ఏం చేస్తామయ్యా, ఆడపిల్లేగా, పేడ పోయింది అనుకోవాలా గంతే. నీ అయ్యా నోరు బై. అంతకు మించి మనం మాత్రం ఏం చేస్తామయ్యా? ఇప్పటికైనా పోలీసులు చెప్దామయ్యా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారా? పోదాం పాయిగా. మళ్ళా పాపంగా పిల్ల ఎట్లయ్యా? పాపం అంటే ఎట్లారా? నేనేమన్నా సంకలు పెట్టుకొని తిరుగుతున్నా? అట్లా కాదయ్యా. ఉన్నాడు. అవురా, ఊరంతా ఎత్తికినావు గాని ఈ ఇంట్లో ఎత్తికినావా? లేదయ్యా, నడిచి ఎత్తికండి కదా. తాగుపోతుందా? ఆడేం ఎత్తికినావేమో, నువ్వు ఎత్తుకుపో. సరే అయ్యా. అయ్యా ఇల్లంతా జల్లిడి పట్టినా అయ్యా, ఏడ దొరకలే. నువ్వు కోబే. దొరికిందయ్యా, పిల్ల దొరికింది. దొరికిందా? నయ్యా తాగుపోతుందా? సంకల పిల్ల పెట్టుకొని ఊరంతా చూపిస్తావురా? దొరికింది కదయ్యా, ఇక పోనీతి. అయ్యా అయ్యా, పాప ఏడుస్తలేదయ్యా, ఇంకో కొరకు ఏం లేదు, పెయి మొత్తం చల్లగా అయిపోయిందయ్యా. ఏమైందిరా ఇట్లా అయిపోయింది? ఏడ దొరికిందిరా? ఇంటి మీద ఉండే అయ్యా, కుండలో పెట్టి మూత పెట్టిండయ్యా. ఎందుకు చంపినవరా? సొంత బిడ్డను చంపుకున్నావు కదరా, గలీజ్ నా కొడక. అయ్యా నేను చంపలేనయ్యా, నేను చంపలేనయ్యా. మరి ఎవరా చంపింది? నేనే చంపుకున్నా, నా బిడ్డని నేనే చంపుకున్నా. నువ్వు చంపడమేంది? నువ్వు చంపడమేంది? నేనే చంపినా, నా చేతులతో నేనే చంపుకున్నా. పిల్లని కూడా కాముతో చూస్తున్నాడయ్యా వీడు. ఏం చెయ్యమంటావు? రేపు నా బిడ్డనేమైనా చేస్తే అప్పుడు కూర్చొనివ్వమంటావా? ఇన్నచ్చబడుకు తాగింది దిగక, తిన్నది అరగక, కుక్కలా నా మీద పడి చెడిస్తే మీరు వారికి శిక్ష వేయకుండా నన్ను వారికిచ్చి పెళ్లి చేసి నాకు శిక్ష వేసిండ్రయ్యా. మీరు నాకు శిక్ష వేసిండ్రు. వీడు రోజు తాగొచ్చి పశువుల నా మీద పడండి, నరకం చూపించండి రాత్రి కడదయ్యా. కన్నా ఈడగా బతుకుతున్నానయ్యా నేను. అట్లా బతుకుతున్న నాకు ముచ్చటగా పెంచుకున్నా, ఎంతో ప్రేమగా చూసుకుందామని అనుకున్నానయ్యా. కానీ దీన్ని కూడా కావాలి
నీ అమ్మ ఏంటే మాట్లాడుతున్నావు? ఏందే వాగుతున్నావు? నేను వాగుతున్నానా? నేను మన పక్క ఊర్లో 5 ఏళ్ల పిల్లని తన కన్న తండ్రి చడిస్తే ఏం చేసిండ్రయ్యా? ఏం చేసిండ్రు? మొన్నటికి మొన్న 16 ఏళ్ల పిల్లని ఎంత మంది కలిసి చడిసిండ్రో కాల్చి చంపేసిండ్రు కదయ్యా. నిన్ననే పారదొక్క కూతురు మీద కూడా పడ్డాడంట. ఆడంటే 4 ఉండే కాబట్టి అది బతికిపోయింది. రేపు నా బిడ్డ మీద పడితే ఎవరు ఆపుతారయ్యా? ఎవరు ఆపుతారు? లేదయ్యా, ఇట్లా 6 ఏళ్లకో 16 ఏళ్లకో లేదా 20 ఏళ్లకో ఇలాంటి లంచ కొడుకుల చేతుల్లో చావడం కన్నా నా బిడ్డను చంపుకోవడమే మంచిదనిపించింది అయ్యా. ఇదే మంచిదనిపించింది. నేను తప్పు చేశాను అయ్యా. వాడు రోజు తాగితే తప్పు కాదు, తను చెడిస్తే తప్పు కాదు, రోజు కుక్కల మీద పడడం తప్పు కాదు. రాత్రంతా అరుస్తున్నా పట్టించుకోవడానికి ఒక్కడు కూడా లేకపోవడం తప్పు కాదు. ఏమీ తెలియదు కాబట్టి అది సంతోషంగా బాధ వదిలిందయ్యా. అన్నీ తెలుసు కాబట్టి నా కన్న బిడ్డ కాబట్టి అయ్యా నాకు ఈ బాధ అంతా. కానీ అయ్యా ఈ బాధ ఈ మగరాక్షసుడు పెట్టే బాధలు కంటే ఎక్కువేం కావు. దానికి వీడే చంపేది ఉండే కదమ్మా. వీడిని చంపితే వీడే చేస్తాడు. వీడు చేస్తే నా బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. నా బిడ్డ మంచిగా ఉండాలంటే వీడు చేస్తే సరిపోదు. ఈ లోకంలో ఉన్న పశువులాంటి ప్రతి మగాడు చావాలా. సావిత్రి కథ ఇలా విషాదాంతమైంది. ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా మన దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు రోజు అన్యాయానికి గురవుతున్నారు. ఇదే కనుక కొనసాగితే మన దేశంలో ఏ ఆడపిల్లకి భవిత ఉండదు. అసలు మానవ జాతికే భవిత ఉండదు.